హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన హిందూ మతంలో కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమ పవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారం రోజు ఉపవాసం ఉండి పూజిస్తే, దాన ధర్మాలు చేస్తే వారికి పాపాలు కూడా పోతాయని చెప్తారు. కార్తీక మాసంలో సోమవారం రోజు ప్రత్యేకంగా పూజ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కార్తీక సోమవారం రోజు శివుడికి పూజలు చేసి ఉపవాసం చేస్తే దాన ధర్మాలు చేసే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చని చెప్తారు. ఈ సందర్భంలో కార్తీక సోమవారంకి ఉన్న ప్రత్యేకత ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి ఒక్కరు కూడా నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో కార్తీక సోమవారం నాడు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తే, ఉపవాసం చేస్తే, అలాగే దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిదని చెప్తారు. అలాగే కార్తీక మాసంలో కార్తీక మాసంలో సోమవారం ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు? కార్తీక సోమవారం అంటే ఏమిటి? పవిత్ర శివునికి ఆలయాలు ఎందుకు వెళ్తారు? ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక సోమవారం అంటేనే శుభ ఫలితాలకు సంకేతం అని పండితులు చెబుతున్నారు. అయితే ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో పోలా శంకరుడికి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుంది. అంతేకాదు సోమవారం రోజున ముందే నిద్ర లేచి నదిలో స్నానం చేసి హరహర మహాదేవ శంభో శంకర అంటూ దేవుని ప్రార్థిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా కార్తీక మాసంలో సోమవారం పూట ఉపవాసం ఉండి శివుడికి భక్తి శ్రద్ధతో పూజించాలి. ఇలా చేయడం వల్ల కైలాస దర్శనం లభిస్తుందని శాస్త్రంలో ఉంది. దీన్ని కార్తీక నత్తాలని కూడా అంటారు. అదేవిధంగా మనం సాధారణంగా సోమవారం అంటేనే ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనది, ఇష్టమైనది. సోమ అంటే ఉమ అని అర్థం అండి. ఉమాలతో కలిసి ఉన్నానని శివుడు చెప్తాడు. అది కారణంగా ఆ రోజున మహా పూజలు చేస్తారని, ప్రత్యేక పూజలు చేస్తారని ప్రజలు నమ్ముతారు. కార్తీక సోమవారం రోజున సాయంత్రం రోజున సంధ్యా వేళలో ఆ శివుడికి ఎదుట దీపారాధన చేయాలి. అనంతరం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఇలాంటి నియమాలు పాటించడం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు, సుఖశాంతులు ఉంటాయని నమ్ముతారు. కార్తీక మాసంలో దేవుడికి ప్రసన్నం చేసుకునేందుకు బెల్లు పత్రాలతో పూజించాలి. మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. దీన్ని మీరు తీసుకుని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. సాయంత్రం ఏదైనా దేవుడికి ఆలయానికి వెళ్లి కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల దోషాలు కూడా పోతాయని అంటారు. కార్తీక సోమవారం అంతా మొదటి కార్తీక సోమవారం నాడు ఉదయం 5 గంటల నుంచి సమయం 6 గంటల లోపల మీరు తప్పకుండా శివయ్యకు ఇలా అభిషేకం చేస్తే చాలా ఫలితాలు వస్తాయండి. మీరు అనుకున్న సమస్యలు కూడా తప్పకుండా తీరుతాయి. ఈ మాసంలో మొత్తం ఒక సోమవారం రోజు అయినా సరే శివుడికి ఈ విధంగా అభిషేకం చేయండి. ఇంట్లో మీరు అభిషేకం చేసేటప్పుడు కనీసం శివుడికి 5 పదార్థాలతో నైవేద్యంగా పెట్టి అలాగే మీరు అభిషేకం చేయాలి. ఆ 5 పదార్థాలు ఏమిటో చూద్దాం. పాలు, పెరుగు, తేనె, చక్కెర పొడి, అరటిపండ్లు ఇవి కలిపి శివయ్యకు మొదటి సోమవారం రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగించి మీ ఇంట్లో అభిషేకం చేయండి. మీ ఇంట్లో డబ్బు సమస్యలు అస్సలు ఉండవు. అదే విధంగా వివాహ సమస్యలు కూడా ఉంటే, మీరు అనుకున్న పనులు జరగాలంటే శివయ్యకు ఖచ్చితంగా మొదటి సోమవారం రోజున అభిషేకం చేయండి. మీ కోరికలన్నీ తీరుతాయి. ఇది చాలా శక్తివంతమైన అభిషేకం అండి. తప్పకుండా మొదటి సోమవారం రోజున అభిషేకం చేయండి, చాలా మంచిది. అదేవిధంగా కార్తీక మాసం మొదటి సోమవారం చాలా పవిత్రమైనది. ఈ రోజు శ్రీ శివ పూజ చేస్తే సర్వ పాపాలు నశించి ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నారు. అలాగే ఇంట్లో ఉదయం పూట అలాగే సాయంత్రం పూట కూడా మీరు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపాన్ని తులసి దగ్గర, అలాగే చెట్టు దగ్గర, శివాలయంలో, ఇంటి దగ్గర ఈశాన్య మూలలో వెలిగిస్తే అత్యంత శుభకరం. కార్తీక మాసం అంటేనే దీపాలు వెలిగియడం. శివుడికి దీపం చాలా ముఖ్యం. అలాగే ఉదయం సాయంత్రం వేళలా మీరు 11 సార్లు హరహర మహాదేవ శంభో శంకర అని మీరు ఇంట్లో కానీ ఆలయంలో కానీ ఇలా 11 సార్లు జపిస్తే కూడా మీకు శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ రోజున సాయంత్రం దీపం పెట్టి బెల్లం, బట్టలు లేదా ఇలాంటివి ఏమైనా సరే దానం చేస్తే కూడా చాలా పుణ్యం. పూజలో మనసారా భక్తితో శివయ్యే స్వరం అని భావిస్తూ చేస్తే మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ధనం, సంతానం లభిస్తాయి. పూర్వజన్మ పాపాలు ఉన్న తగ్గుతాయి. కార్తీక సోమవారాలు పరమశివ పవిత్రమైనవి. అలాగే శివుడికి చాలా ఇష్టం. ఈ పూజలు చేస్తే చాలా పుణ్యం వస్తుంది. చాలా మంది కార్తీక దీపం, తులసి దామోదర దీపం కూడా చేస్తారు. శివుడికి పువ్వులు, బిల్వ పత్రాలు సమర్పిస్తూ ఓం మహాదేవాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం త్రిలోచనాయ నమః అను ఈ 4 మంత్రాలను 3 సార్లు జపించండి. మీకు చాలా మంచిది. అలాగే శివయ్య కూడా చాలా ఇష్టం.
కార్తీక దీపం రోజు సాయంత్రం సమయంలో తులసి దగ్గర దీపం వెలిగిస్తూ ఈ మంత్రం చెప్పండి. దీపం జ్యోతిర్ పరబ్రహ్మ దీపం సర్వతామోపహం దీపేన సదృశ్యం నాస్తి తస్మాత్ దీపం నమస్తుతే. ఆ శివయ్య అనుగ్రహం వలన మనకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, అలాగే సంతానం ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాగే మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శివుడు మన మనసులో ఉన్న కోరికలు కూడా తీరుస్తాడు. ఇంట్లో డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏమన్నా సరే మొదటి సోమవారం రోజున ఇలా అభిషేకం చేసి పూజ చేసుకుంటే తప్పకుండా తీరుతాయి. ఆ రోజంతా మీరు హరహర మహాదేవ శంభో శంకర అని మనసులో తలుచుకుంటూ ధ్యానం చేయండి. కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం చాలా ప్రత్యేకమైనది. మీ అందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ కూడా ధన్యవాదములు. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేసుకున్నా కూడా మహాపుణ్యం వస్తుంది.